ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి చూసిన వెంటనే నా చేయి తాకమ్మా, నువ్వు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది జరిగి ఒక అద్భుతాన్ని చూడగలుగుతావు తల్లి అని అయితే మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చారండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా నెరవేరని కోరికతో సతమతమవుతున్న నీకు ఒక దారి చూపిస్తానమ్మా. ఆ విధంగా చేస్తే నీ మనసులో ఉన్న ఏ కోరికైనా సరే 2 నెలలలో నెరవేరుతుందమ్మా. నువ్వు కోరిన కోరిక చాలా న్యాయబద్ధమైనది. నీకు మంచి జరిగేది, నీ కుటుంబానికి అవసరమయ్యేది, నీ పిల్లల భవిష్యత్తు కోసమే కదా. ఇలా ఏదైనా సరే నిస్వార్థంగా నువ్వు కోరుకున్న కోరిక ఖచ్చితంగా 2 నెలలు అవ్వకుండానే నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుందమ్మా. ఇది ఆడవారే కాదు, మగవారైనా చేయవచ్చు. వారికి ఉన్న ఏ సమస్య అయినా సరే పరిష్కరించుకోవచ్చు. వారికి ఉన్న ఏ కోరికలైనా సరే నెరవేర్చుకోవచ్చు. అది ఉద్యోగం కావాలన్నా, రుణబాధలతో బాధపడుతూ ఉన్నా, వివాహం కావలసిన వారికి వివాహం కోసం, అవసరానికి ఆపద గట్టెక్కటానికి, ధనం కోసం ఎదురు చూసేవారికి ఆ ధనం లభించటం, అప్పుల బాధతో బాధపడుతున్న వారి కోసం, ఆరోగ్యం కోసం, సంతానం కోసం ఎదురు చూసేవారికి పిల్లలు కలగటం, ఇలా మనిషి సంతోషంగా బ్రతకటానికి ఏవైతే కావాలో ఆ కోరికను నిస్వార్థంగా కోరుకుని నేను చెప్పిన ఈ విధంగా చేస్తే మీరు కోరిన కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా 2 నెలల లోపులోనే జరిగి తీరుతుంది. నేను చెప్పేదానికి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. ఎంతో సులువుగా మీ సమస్యకు పరిష్కారం కలిగించి ఒక దివ్యమైన అద్భుతమైన పరిష్కారం చెబుతాను. ఏదైనా ఒక మంగళవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ శుద్ధిగా స్నానం చేసి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ తమలపాకు పైన సింధూరంతో మీ కోరిక రాసి అక్కడ ఉన్న ఆంజనేయ స్వామికి మీ కోరిక విన్నవించుకుని ఆయన పాదాల దగ్గర ఆ తమలపాకును పెట్టండి. మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి నామం జపిస్తూ మీ యొక్క ప్రయత్నాలు మీరు చేయండి. మీరు అనుకున్న పనులు విజయవంతమవుతాయి. నేను మీకు గురుస్థానంలో ఉండి చెబుతున్నానమ్మా. మీకు దారి చూపించటమే నా బాధ్యత. మీరు అనుకున్నట్టుగా అన్నీ జరిగి మీకు ఆనందం కలగాలని నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ అందిస్తానమ్మా. నువ్వు ఏది పోగొట్టుకున్నా ఖచ్చితంగా తిరిగి పొందుతావు. కానీ సమయాన్ని పోగొట్టుకుంటే తిరిగి పొందడం అనేది అసాధ్యం తల్లి, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఈ సమయాన చేయాలి అని అనుకున్న పనిని ఖచ్చితంగా చేసి తీరు. అది రేపు చేస్తాను, మరుసటి రోజు చేస్తాను అని అనుకోవటం ఖచ్చితంగా నిర్లక్ష్యమే అవుతుంది. నువ్వు ఏ పని చేయాలి అని అనుకున్నా సరే ఖచ్చితంగా నువ్వు అనుకున్న వెంటనే ఆ పనిని ప్రారంభించు. మెల్లమెల్లగా నువ్వు చేసే పనిలో నైపుణ్యం కలుగుతుంది. అలా కాకుండా అసలు ఆ పని జరుగుతుందా లేదా, అలా చేయడం వలన మనకి లాభం ఉంటుందా లేదా అనుకుని ముందే ఆలోచించి నువ్వు వెనక అడుగు వేస్తున్నావు. ఏది మనకి తొందరగా దక్కదు. నిదానంగా వచ్చినది మన వెంటే ఉంటుంది. కానీ తొందరపడి వచ్చింది ఏదైనా సరే మనతో శాశ్వతం కాదు అని నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు ఈరోజు ఆ పనిని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు నెమ్మదిగా ప్రారంభించు. అంటే నువ్వు చేసే పనిలో నిమగ్నమై మనస్ఫూర్తిగా ఆ పనిని చేయతల్లి. చదువైనా సరే, వ్యాపారమైనా సరే, ఉద్యోగం కోసం ప్రయత్నమైనా సరే, ఇంకా ఏదైనా సరే నువ్వు ఏది కావాలి అని అనుకుంటున్నావో అది, ఆ పనిని నువ్వు ప్రారంభిస్తే గనక ఖచ్చితంగా అది నెరవేరుతుంది అని నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. ఒక్కసారి నువ్వే ఆలోచించమ్మా. నీ చిన్నతనంలో నువ్వు నేను ఇలా చేసి ఉండుంటే బాగుండు అని అనుకున్నంత మాత్రాన నువ్వు వెనకటి రోజులకి వెళ్ళి చేయగలవా చెప్పు? లేదు కదా. ప్రతి క్షణము కూడా చాలా విలువైనది, వెలకెట్టలేనిది, అపురూపమైనది. దానిని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్న దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుందమ్మా.
జీవితంలో ఒక్క క్షణం వృధా అయినా సరే నువ్వు తిరిగి పొందలేవు. ఇది నిజమే కదా. మన పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. నేను అప్పుడు ఆ పని చేసుంటే బాగుండు, కనీసం ఇప్పుడు వరకైనా నేను అనుకున్న కోరిక, నేను అనుకున్న పని సక్రమంగా జరిగి ఉండేదేమో అని అనుకుని చాలా బాధపడతాము. కానీ నువ్వు ఇప్పుడు కూడా చేసే పని ఏదైతే ఉందో దానిని ఇంకా నిర్లక్ష్యం చేసుకుని జరుగుతుందా లేదా అనే ఆలోచనతో ఉన్నావు. గుర్తుంచుకో బిడ్డా, నువ్వు కోల్పోయిన ఆ ఒక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశాలు ఉంటాయి. నీకు జీవితం ఇచ్చే అవకాశాలను వృధా కాలక్షేపంతో వ్యర్థం చేసుకోకమ్మా. ఈరోజు నువ్వు వ్యర్థపరిచిన సమయం యొక్క విలువ భవిష్యత్తులో తెలుస్తుంది. అయ్యో, నేను ఆ రోజు సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఉండుంటే నేను ఈరోజు నా పరిస్థితి ఇంకాస్త మెరుగై ఉండేది, నేను ఇంకా బాగుండేవాడిని కదా, నా జీవితంలో ఇంకాస్త మంచి స్థాయికి వెళ్ళేదాన్ని అని నువ్వు అనుకుంటే ఉపయోగం ఏమీ ఉండదు కదమ్మా. నువ్వే చెప్పు తల్లి, నీ మంచి కోరే చెబుతున్నాను. భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలని వినియోగించుకోవాలి. భగవంతుడు మనకెప్పుడూ కూడా మంచి అవకాశాలనే ఇస్తాడు. మనం వాటిని ఎలా వినియోగించుకుంటున్నామా అన్న దాన్ని బట్టి మన పరిస్థితులు ఉంటాయి. భగవంతుడు నీకు ఇచ్చినటువంటి బహుమతి సమయం. అటువంటి అపురూపమైన వరం నువ్వు దుర్వినియోగపరుచుకోవద్దు తల్లి. నీ సమయాన్ని విలాసాలకు అస్సలు వాడవద్దు. నువ్వు ఇప్పుడు సంతోషాన్ని అనుభవిస్తున్నాను, ఇప్పుడు సంతోషంగా ఉంటే చాలు అని నువ్వు నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. కానీ రేపటి నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నీ కళ్ళ ఎదురుగా నీకే కనిపిస్తుంది. ప్రతి క్షణం నీ లక్ష్యం గురించి పోరాడు. ఆ క్షణానికి అది కలిసి రాకపోవచ్చు, కానీ నీ ప్రయత్నం అయితే అస్సలు ఆపవద్దు. నువ్వు ఎంత శ్రమిస్తే కాలం నీకు అంత మంచి ఫలితం ఇస్తుంది. వృధా ప్రసంగాలతో, అనవసరపు కాలక్షేపాలతో, అవసరం లేని వాదనలతో ఎంతో సమయం నువ్వు వృధా చేసుకుంటున్నావు. ఆ సమయాన్నంతా నీ యొక్క లక్ష్య సాధన మీద పెడితే, లక్ష్య సాధన కోసం ఉపయోగించుకుంటే 10 మందికి కూడా ఆదర్శంగా నిలబడతావు. నిన్ను చూసి ఇంకొందరు వారి భవిష్యత్తును నిర్మించుకుంటారు. కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించి ఒక్కసారి నిన్ను నువ్వు పరిశోధన చేసుకో. ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా సరే నీ భవిష్యత్తుని నువ్వు తీర్చిదిద్దుకో అమ్మా. ఇంతకాలం నువ్వు విలాసంగా గడపటం వలన ఎటువంటి సంతోషం లేకుండా ఎన్ని బాధలు అనుభవించావో, ఎంత సమయాన్ని వృధా చేసుకున్నావో నిన్ను నువ్వు పరిష్కరించుకో బిడ్డా. నీతో నువ్వు మాట్లాడు, నిన్ను నువ్వు ప్రోత్సహించుకో. ఎందుకంటే బాగుపడవలసింది నువ్వే కదా, భవిష్యత్తులో సంతోషంగా ఉండవలసింది కూడా నువ్వే కదా. ఒకరు చెప్పినంత మాత్రాన మనలో మార్పు అనేది రాదు. అది మనలో మనకే ఉండాలి. ఇది నువ్వు శ్రమించి భవిష్యత్తుకి పునాదులు వేసుకునే సమయం. ఆ సమయాన్ని నువ్వు అనుకూలంగా మార్చుకుని ఉన్నత స్థాయికి వెళతావు. తాత్కాలిక ఆనందం కోసం సమయాన్ని వృధా చేసుకుంటావు. నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నీకు ఏది మంచి, ఏది చెడు అనే తేడా తెలియాలని, ఆ తేడా తెలుసుకుని నీవు జీవితంలో ఎంతో మంచి స్థాయికి ఎదగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. నువ్వు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేర్చుకునే సమయం ఇప్పుడు ఆసన్నమయ్యింది. అందుకు కావలసిన ధనం నీకు అందబోతుందమ్మా. అది ఏ విధంగా అని అనుకుంటున్నావా? మీ కుటుంబం యొక్క ఓర్పు ఫలించి ధనం మీకు అందబోతుంది. మీ కుటుంబం యొక్క ఓర్పు ఫలించి మీకు ధనం అందబోతుంది. తద్వారా నువ్వు అనుకున్నవన్నీ పొందగలుగుతావు. నీ కుటుంబం సంతోషం కోసం ఏ విధంగా అయితే ఉండాలి అని అనుకుంటున్నావో అది అంతా జరుగుతుంది. ధనం మూలం ఇదం జగత్. ఇది నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదమ్మా. డబ్బు పెట్టనిది ఏదీ దొరకదు. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రేమానుబంధాలు కూడా పైసలతోనే ముడిపడి ఉన్నాయి కదా. కాలానికి తగ్గట్టుగానే అంతా జరుగుతుంది. ఈరోజు మీ కుటుంబానికి ఎవరు అండదండలు లేవమ్మా. అవమానాలు, హేళనలు తప్ప. మిమ్మల్ని ఏ వేడుకకైనా పిలవాలి అంటే మీ స్థాయి సరిపోదు అని భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మీ రక్త సంబంధీకులు కూడా
నలుగురిలో మీతో కలిసి ఉంటే వారు చిన్నతనంగా భావిస్తున్నారు. ఎందుచేతంటే మీ దగ్గర వారందరికీ కూడా పేదరికమే కనిపిస్తుంది కనుక. మీ మంచితనం, మీ మంచి మనసు వారికి కనిపించటం లేదు. మీరు వారిని ఎంతో ప్రేమ ఆప్యాయతలతో చూస్తున్నారు. కానీ అవేమీ కూడా వారికి అవసరం లేదు. ఇవన్నీ కూడా మీరు తలుచుకుని బాధపడుతూ ఉంటున్నారు. బాధపడటం వల్ల ఏమీ ఉపయోగం లేదు కదా తల్లి. ఎందుకంటే వారి మనసుని ధనం అనే పొర కప్పివేసింది. ఎవరి దగ్గర ధనం ఉంటే వారు మంచివారు, వారితోనే స్నేహం చెయ్యాలి, వారితో ఉంటేనే గౌరవ మర్యాదలు అనే పిచ్చి ఆలోచనతో ఉన్నారు. ధనం కంటే గుణం గొప్పది అని వారి దగ్గర నుంచి ఆశించాలి అన్నది అత్యాశ అవుతుంది అని నేనైతే చెబుతున్నానమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో అటువంటి వారిని మనం చాలా అరుదుగా చూస్తాం. మీరు త్వరలోనే అనుకున్న లక్ష్యాలన్నీ పూర్తి చేసుకుని ఒక అనుకున్న స్థాయికి వెళ్ళబోతున్నారు కాబట్టి ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అదే మంచి గుణంతో నడుచుకోండమ్మా. మీకు వీలైతే 10 మందికి సహాయపడండి. ఉన్నవారు లేనివారు అని భేదం చూపకుండా స్నేహభావాన్ని పెంచుకోండి. మీ పిల్లలకు కూడా అదే అలవాటు చేయండి. ఇప్పుడైతే మిమ్మల్ని ఎవరు దూరం పెడుతున్నారో వారు మీ చుట్టూ చేరే అవకాశం కూడా వచ్చింది. ఎందువలన అని అనుకుంటున్నావమ్మా? మీరు కూడా ధనవంతులు అవుతున్నారు కాబట్టి ఎవరు ఎలా చేరినా, ఎవరు ఎలా ప్రేమ చూపించినా అది కపట ప్రేమే అని మీరు గుర్తించి తెలుసుకోండమ్మా. వారికి మీ మీద ప్రేమ కాదు, మీ వెనుక ఉన్న ఆస్తుపాస్తుల మీద కలిగిన ప్రేమ. మరి ఈ రోజు వరకు ఆ ప్రేమ ఏమైంది? ఇప్పుడే మీ మీద హఠాత్తుగా గౌరవ మర్యాదలు ఎలా వచ్చాయి? అదంతా కూడా డబ్బు మహిమే. ఈ ధనానికి ఉన్న బలమే అది. కాబట్టి మీరు నలుగురికి ఆదర్శప్రాయంగా నడుచుకోండి తల్లి అని అయితే మన బాబాగారు ఒక మంచి సందేశం అయితే మనకి అందించారండి. మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండి. మన బాబాగారు సందేశం మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.